హైదరాబాద్ చంపాపేటలోని ఓనస్ ఆసుపత్రిలో రోబోటిక్ సర్జరీ అందుబాటులోకి తెచ్చామని ఆసుపత్రి ఎండీ బాలరాజు నాయుడు చెప్పారు. గతంలో నిర్వహించే మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలో అనేక ఇబ్బందులు ఉండేవని అన్నారు. రోబోటిక్ సర్జరీ ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో విప్లవంగా మారిందని తెలిపారు. గత కొన్నేళ్లుగా ఈ రోబోటిక్ సర్జరీ అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందిస్తూ రోగుల జీవితాలను మారుస్తుందని ఆయన ఆకాంక్షించారు. గత 5 years లో 1 lakh పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇచ్చాం. 5000 సక్సెస్ఫుల్ సర్జరీ చేసినాం. దాంట్లో పార్ట్ ఆఫ్ గ్రోత్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ భాగంగా సౌత్ కొరియా నుంచి కొత్త రోబోట్ తీసుకొచ్చాం. ఇది కంప్లీట్ గా ఫుల్లీ ఆటోమేటిక్ రోబోట్ సిస్టమ్ అన్నట్టు, వేర్ సర్జన్ యొక్క ఇంటర్వెన్షన్ తక్కువ ఉంటుంది. సర్జరీ చేసే కంటే ముందే ఇది మాకు యాక్యురేట్ గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏ సైజ్ ఇంప్లాంట్ వాడాలి, ఎంత సైజ్ పాలి చేయాలని. సర్జరీ చేస్తున్నప్పుడు కూడా మనం ప్రాపర్ గా కట్ చేస్తున్నావా లేదని ఈ రోబోట్ తెలియజేస్తుంది. సర్జరీ చేసిన తర్వాత ఇమీడియట్ గా విత్ ఇన్ 3 hours లో పేషెంట్ పెయిన్ ఫ్రీగా నడుస్తారు. అండ్ విత్ ఇన్ 15 days లో వాళ్ళు 15 years బ్యాక్, అంటే 60 years పేషెంట్ అనుకో 45 years 40 years అప్పుడు ఎట్లా నడుస్తారు.